ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి, జూన్ 28 ఉదయం 11:30 ఖచ్చితంగా ఈ వార్త నీ చెవిన పడుతుంది. అలా పడేలా నేను చేస్తాను. నీ తండ్రిపై నీకు నమ్మకం ఉంది కదా, మరి ఇక దిగులెందుకు? నీ బాబా చెప్పేది కాస్త మనసు పెట్టి ప్రశాంతంగా వింటే చాలు, జీవితం మారుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, 28న ఏం జరగబోతుందో ఇలా అన్నీ మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, చూడు బిడ్డ, నీ సాయి ఏది చేసినా ఏం చెప్పినా సరే, నిన్ను ఏ స్థితిలో ఉంచినా అది కేవలం నీ కోసమే, నీ క్షేమం కోసమే, నీ మంచి కోసమే కదా. ఒక్కొక్కసారి నేను నీకు నా మాటలు కాస్త కఠినంగా అనిపించినా అది నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి నిన్ను స్వచ్ఛమైన గొప్ప వ్యక్తిగా మార్చడానికి నేను కొన్నిసార్లు నిన్ను హెచ్చరికలకు కూడా గురి చేస్తూ ఉంటాను. భద్రతాభావంతో ఉండమని కొన్ని విషయాలు, నీకు నచ్చిన విషయాలను సైతం నేను చెబుతూ ఉంటాను. ఈ అనంతమైనటువంటి కాలచక్రంలో నువ్వు ఎన్నో జన్మలెత్తావు. కర్మలను మూట కట్టుకొని అలసి సొలసి ఈరోజు నా ముందు నిల్చున్నావు. నువ్వు ఆరాటంతో, అంటే ఏదో కోల్పోయి, అలానే జీవితంలో ఇక నాకు ఏది అవసరం లేదు అన్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని నాకు అర్థమవుతుంది. చూడమ్మా, నా ఆజ్ఞ లేనిదే ఈ సృష్టిలో ఒక ఆకు కూడా కదలదు. మరి నా సన్నిధికి నువ్వు రావడం, అలానే నా పేరును పదే పదే తలవడం, అలానే ప్రతిరోజు కూడా పూజా మందిరంలో నా పటం ముందు కూర్చొని గంటల తరబడి వెక్కి వెక్కి ఏడవడం, ఇక ఇవన్నీ కూడా నిన్ను చూడడం లేదని చెప్పి అపోహపడకు. దీని వెనుక ఒక అర్థం ఉంది. ప్రశాంతంగా ఒక్కసారి ఆలోచించు. నీ పూర్వజన్మల సుకృతం పండింది కాబట్టి నా నామస్మరణ, నా పూజ, అలానే నా ఆలయ దర్శనం అనేది నువ్వు పదే పదే చేయగలుగుతున్నావు. నీ కష్టాలన్నీ కూడా చూసి నేను కలత చెందుతున్నాను. ఎందుకంటే ఆ కష్టాలు నిన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాయి, శాశ్వతమైన ఆనందాన్ని అందించాయి. అయినా సరే నేను సంతోషంగా ఉన్నాను, నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు. నీ వెనుక రక్షణ కవచంలా నేనుండగా ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఈ ప్రపంచంలో ఒక పెద్ద మాయాజాలం. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారి స్వార్థం కోసం, తాత్కాలిక సుఖాల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. కానీ నేను మాత్రం నీ నుండి కోరుకుంటున్నది కేవలం నిష్కల్మషమైన ప్రేమే, నీ అచంచలమైన భక్తిని. అంటే గొప్పవాడివే కదా, ఏదీ కూడా ఉన్నవాడివే కదా. గొప్పగా చదువుకున్న వాడివా, లేదంటే ఏమీ చదువుకోని వాడివా, నాకు అవసరం లేదు. కేవలం నీ హృదయం ఎంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉంది అనేది మాత్రమే నాకు అవసరం. నువ్వు పెట్టి ఒక్క ముద్ద అన్నమైనా సరే అది ఆకలితో అలమటించే జీవికి పెడుతున్నావు. అది నాకు నేరుగా అందుతుంది. నువ్వు చేసే ప్రతి పుణ్యకార్యాలు నేను 10ంతల ప్రతిఫలాన్ని నీకు ఇవ్వబోతున్నాను. కానీ గుర్తుపెట్టుకోమ్మా, ఏ పని చేసినా అది నేను చేస్తున్నాను అన్న అహంకారం, అలానే గర్వం లేకుండా ఉంటే చాలు. ఆ అహంకారమే మనిషికి ఉన్న పెద్ద శత్రువు అవుతుంది. కాబట్టి అది నిన్ను నా నుండి కూడా దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే తల్లి, అహంకారం, గర్వం లేకుండా ఉండు. నువ్వు ఇక ఓర్పు, సహనంతో నా పాదాల చెంతకు చేరావు కదా. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నీకుండే బలమైన ఎన్నో రకాల కోరికలు లేదా సమస్యలు ఇవన్నీ తొలగించబోతున్నాను. భయపడకు, నా మాటలపై నమ్మకం ఉంది కదా. సందేహం లేకుండా నీ సాయి మాటలను విను. నా అనుగ్రహం నీకు సిద్ధించబోతుంది. నిశ్శబ్దంగా చాలా రోజుల నుండి, చెప్పాలంటే సంవత్సరాల నుండి వేచి ఉన్నా. అందుకే బిడ్డ, నీకు తగిన సమయం అనేది వచ్చిన తర్వాతే ఎవరైనా సరే ఏదైనా మొదలుపెట్టినా, లేదైనా ఒక చెట్టుకు తగిలినటువంటి విధంగా పోషణ, అలానే ఒక విత్తనం నాటిన తర్వాత ఆ చెట్టుకు తగ్గ పోషణ అన్నీ ఇచ్చిన తర్వాతే కదా చెట్టు పండ్లు కాస్తుంది. అలానే నువ్వు చేసిన ప్రార్థనలకు, పూజనలకు, కష్టాలకు ఫలితం దక్కడానికి కూడా సమయం ముందే రాసి ఉంచాను. సమయం వచ్చేంత వరకు నువ్వు కూడా సహనంతో ఉండాలి. భగవంతుని అర్థం చేసుకోవాలి. ప్రశాంతంగా ఉంటే నేను ఊహించిన దానికంటే 1000 రెట్ల గొప్ప ఫలితం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు. కాబట్టి నిర్మలంగా ఉండు. నిరాశకు లోను కావద్దు. ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకోవద్దు. నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, నాపై నమ్మకాన్ని కోల్పోవద్దు.
నేను మనుషుల్లాగా మోసం చేసే రకాన్ని కాదు. నీ గమ్యాన్ని, నీ కోరికలను, నీ సమస్యలను, నీ ఉన్నతిని నేను ఎప్పటికీ నీ నుండి తొలగించను. నువ్వు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎన్నో రకాల సమస్యలు, శారీరక అనారోగ్యాలు, మానసిక వేదనలు, ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకోలేని బాధలు అన్నీ నీ పూర్వ కర్మ ఫలితం వల్ల ఏర్పడినవి. అయితే కేవలం నా నామస్మరణ, నా యొక్క ఆలయ దర్శనం ఇవి నీ జీవితాన్ని మారుస్తాయి. నన్ను ఎప్పుడైతే దర్శించుకున్నావో వాటి నుండి, కర్మ ఫలితాల నుండి ఒక్కొక్కటిగా బయటపడుతున్నావు. ఆ శక్తి నీకు ఉంటుంది. నువ్వు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నాపై భారం వేశావు కదా. ఆ భారం వేసిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా నీ నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. ఇక నువ్వు పడే శారీరక బాధలను చూస్తూ ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా? లేదు, నీ శారీరక బాధలను తగ్గించేస్తున్నాను. ఏదైనా సరే తల్లి, ఒక బాధ వచ్చిన వెంటనే దాన్ని నీ నుండి తొలగిపోవాలని ఎప్పుడూ అనుకోవద్దు. కాస్త ధైర్యంతో, ఓర్పుతో, ఓపికతో ఉంటే నీకు ఎక్కడా లేని ఆనందాన్ని ఇస్తాను. అది కూడా శాశ్వతంగా అందిస్తాను. కన్నీళ్లను, నీ భారాన్ని నా పాదాల దగ్గర ఉంచావు కదా. మరి ఇంకా నీలో ఉన్నటువంటి అశాంతి, మనశ్శాంతి ఎందుకలా రగిలిపోతూ ఉన్నాయి? నువ్వు గదిలో ఒంటరిగా ఉండి ఎవరికీ చెప్పుకోలేక ఎందుకలా బాధపడుతున్నావు? నీ గుండె చప్పుడు ఎవ్వరికీ వినిపించకపోయినా నాకు తెలుసు. నువ్వు నన్ను పిలిచే విధానంలో నిజాయితీ ఉంది. అందుకే నేను 7 సముద్రాల అవతల ఉన్నా సరే నీకోసంగా ఆదుకోవాలని పరుగు పరుగున వస్తూ ఉన్నాను. నా భక్తులను ఆపదలో విడిచిపెట్టి తమాషాగా చూస్తూ ఉంటానా? ఆ అలవాటు ఏ భగవంతుడికి ఉండదమ్మా. అలానే నీ సాయికి కూడా లేదు. నువ్వు అడిగినవన్నీ కూడా నేను వెంటనే ఇవ్వకపోవడానికి తగ్గ కారణాలు ఎన్నో ఉన్నాయి. అవి తెలుసుకో. ఒక తండ్రికి తన బిడ్డకు ఏది ఇస్తే బాగుంటుంది అనేది బాగా తెలుసు కదా. కాబట్టి నేను నీ యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎన్నో రకాలుగా కనపడ్డాను. ఎన్నో సమస్యల నుండి దూరం చేశాను. మనది జన్మ జన్మల అనుబంధం. ఎన్నో వందల వేల జన్మలుగా నేను నిన్ను గమనిస్తూ కాపాడుతూ ఉన్నాను. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. ఇదిగో ఇప్పుడు కూడా నీ ముందే ఉన్నాను. నిన్ను సన్మార్గంలో నడిపించాలనే నా ఉద్దేశం. ఎప్పుడైతే నువ్వు ఈ పరమ సత్యాన్ని తెలుసుకుంటావో అప్పుడు నీకు ఎవరితో గొడవ, ఎవరిపై ద్వేషం, అహంకారం ఉండదు. అలానే చింతలు, సమస్యలు, వాటి వల్ల ఏర్పడ్డ కోరికలు ఇవేవీ ఉండవు. అందరిలో ఉన్నది నేనే. అన్నిటిలో దాగి ఉన్నది నేనే. ఇతరులకి సాయం చేస్తున్నావు కదా, అది నీ యొక్క ఆత్మను శుద్ధి చేస్తుంది. ఇప్పటికే నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప పనులు, దాన ధర్మాలు, సహాయాలు నీ పాపాలను కడిగేశాయి. పవిత్రమైనటువంటి గొప్ప పనిని నువ్వు ఎంచుకున్నావు. ఇక లోకానికి నువ్వు ఎప్పుడూ కూడా నేను అది చేశాను, ఇది చేశానని చెప్పుకోలేదు. తగినటువంటి గుర్తింపు కోసం కూడా నువ్వు ఎదురు చూడలేదు. మనస్ఫూర్తిగా భగవంతుడికి ఇస్తున్నాను అన్న భావంతో చేశావు. నువ్వు చేసిన ఆ దానం కుడి చేతికి తెలిస్తే ఎడమ చేతికి తెలియకూడదంటారు కదా, అలా చేశావు. లోకంలో కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా నీకు దక్కేలా చేస్తాను. నువ్వు ఎంత వినయవంతుడివో, ఎంతటి కరుణామయుడివో నాకు తెలుసు. గర్వం అనేది పతనానికి దారి తీస్తుందమ్మా. ఆ గర్వం అనేది ఎప్పటికీ రాకుండా చూసుకుంటే చాలు. నీ జీవితాన్ని మంచి దారిలో నేను నడిపిస్తాను. నీకు గొప్పగా ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే నిన్ను కారణం లేకుండా విమర్శిస్తున్నారని బాధపడకు, నిందిస్తున్నారని కృంగిపోకు. నీ కర్మలను, పాపాలను వారిపై వేసుకొని నిన్ను కడిగేసి శుద్ధి చేస్తున్నారని సంతోషపడు. నిందలను, అవమానాలను ప్రశాంతంగా కూడా స్వీకరించు. అప్పుడే నీకు ఎన్నో రకాల గుణపాఠాలు నేర్చుకునే అనుభూతి జరుగుతుంది. అప్పుడే నీవు ఆధ్యాత్మికంగా, మానసికంగా బలపడతావు. ఎదుటివారి తప్పులను, లోపాలను చూసి నీలో ఉన్న లోపాలను నువ్వు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నావు. అది నిజంగా చాలా గొప్ప విషయం. అలా నువ్వు చేస్తున్నావు. ఇక ఎవరైనా సరే నిన్ను తీవ్రంగా బాధ పెడుతున్నారని చెప్పి నువ్వు కుమిలిపోకు. మనస్ఫూర్తిగా క్షమించు. క్షమాగుణం అనేది బలహీనత కాదు, అది వీరుల యొక్క గొప్ప లక్షణం. పగ, ప్రతీకారం అనేది నీ మనసును ఇంకాస్త ఎక్కువగా దహించి వేస్తాయి. నీ మనసును స్వచ్ఛమైనటువంటి ప్రశాంతమైన సరస్సులాగా ఉంచుకో. అక్కడ నేను ఆనందంగా నివసిస్తూ ఉంటాను. నీ మనసులో కుళ్ళు, కుతంత్రాలు ఏవీ ఉండనివ్వకు. ఎప్పుడూ కుటుంబం కోసం, లేదంటే నీ కోసం, లేదా నీ చుట్టూ ఉన్నవారి కోసం ఏదో ఒక మంచి పని చేయాలని చెప్పి చూస్తున్నా. అంత గొప్ప వ్యక్తిత్వం నీది. నీ పని నిన్ను గుర్తించడం లేదు అని భయపడకు. నేను గుర్తిస్తున్నాను కదా.
ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా భగవంతుడు ఎప్పుడూ కూడా అన్నీ చూస్తూ ఉంటాడు అని చెప్పి నీకు తెలుసు కదా. నేను నిన్ను ఎప్పుడూ చూస్తూ ఉంటాను. ఇక నువ్వు భయపడకమ్మా, సంతోషంగా ఉండు. నువ్వు నా లీలలను తప్పకుండా అర్థం చేసుకోగలవు. ఇక నీ బుద్ధి కూడా సన్మార్గంలో నడిచేలా చేస్తాను. ఎన్ని పనులున్నా సరే రోజులో కనీసం 10 నిమిషాలైనా నా నామస్మరణ నీకోసంగా చెయ్యి. ఆ 10 నిమిషాలు నీకు అత్యంత సురక్షితంగా విజయవంతంగా చేసేలా చేస్తాయి. ఇది నా మాట, మాటిస్తున్నాను. ఎన్నో రకాలుగా పరమాత్ముడి దృష్టిలో అందరూ కూడా సమానులే, అది నీకు తెలిసిందే కదా. అందరి గమ్యం ఒక్కటే, మార్గాలు వేరైనా సరే చేరేది మాత్రం ఏదో ఒక రూపంలో భగవంతుని దగ్గరికి. అలానే నువ్వు ఎదుటి వారిలో భగవంతుని చూస్తున్నావు. ఇక నువ్వు చేసే ఏ పనైనా సరే అది చాలా నీతిగా నిజాయితీగా ఉండాలని కష్టపడి చేస్తూ ఉన్నావు. నువ్వు సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కూడా నీ కుటుంబానికి ఎంతో తృప్తిని అలానే ఆనందాన్ని ఇస్తుంది. నీ చిన్న చిన్న ఆనందాలు నువ్వు ఎన్నో రకాలుగా కోల్పోయావు. అవి ఎవ్వరూ కూడా పంచిపెట్టలేనివి, కానీ వాటిని కూడా లెక్క చేయలేదు. ఎప్పుడు నీ కోసం కాకుండా కుటుంబం కోసం, కుటుంబ బాధ్యతల కోసం పోరాడుతున్నా. నీకున్న కోరిక ఏదైనా సరే తల్లి, అది కుటుంబ పరంగా కావచ్చు, సంతానం గురించి కానీ, ఆర్థికంగా, ఉద్యోగపరంగా లేదా వ్యాపార పరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, ఇలా ఏదైనా సరే తల్లి, ఒత్తిడిని దూరం చేయమని చెప్పి నువ్వు అడిగే కోరిక కావచ్చు. నువ్వు అడిగినటువంటి కోరికను ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. నువ్వు ఏదైతే చాలా రోజుల నుండి నన్ను అడుగుతూ మదన పడుతూ అనుభవిస్తూ ఉన్నావో అది ఖచ్చితంగా 28వ తేదీ ఉదయం 11:30 నీకు కనపడుతుంది. భయపడకు. నీకు దూరమైన ఆ బంధమైనా సరే నిన్ను చేరుకుంటుంది. లేదా నువ్వు చేసే పనిలో ఏదో ఒక మార్పు అయితే తప్పకుండా చూస్తావు. నాపై నమ్మకమున్న నా బిడ్డలకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. ఆలస్యం జరిగినా సరే అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నీ సాయి తండ్రిది. నీ జీవితకాలం నేను నీకు తోడుగా ఉంటాను. తర్వాత కాలంలో కూడా నీ సాయి తండ్రి నీకు తోడు ఉంటాను. ఏ స్థితిలో ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదమ్మా. నీకు నీ సాయి తండ్రి తోడు ఉన్నారు కదా. ఇక ఏమాత్రం భయపడకు, బాధపడకు. సంతోషంగా నిశ్చింతగా ఉన్నావంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. మార్చే బాధ్యత నాది. ఇక భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ముందుకు వెళ్ళు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను తల్లి, ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చెప్పిన ఈ సందేశం, అలానే బాబా మాటలు మీ అందరికీ నచ్చాయి, ఉపశమనాన్ని ఇచ్చాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.